దట్ ఈస్ లవ్. యేసుక్రీస్తు దైవ కుమారుడను నమ్మినట్లయితే, దైవ రూపంలో ఈ భూమికి వచ్చినటువంటి మానవుడు మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తుకు సమానమైన సంపూర్ణతలోనికి రావాలని ఆ గ్రహింపు కలిగి ఒకరి కోసం ఒకరు పోరాడాలి. ఆ ప్రేమ మహాత్యములోనికి, ఆ ప్రేమ పరిపూర్ణతలోనికి నడిపించడానికి, ఎదిగింపజేయడానికి కలిసి మెలిసి మనం ఒకరి కోసం ఒకరం పోరాడాలి. ఆ ప్రేమను సంపూర్ణము చేయడానికి మనం పోరాడాలి, ప్రయాసపడాలి, పని చేయాలి. ప్రేమయందు ఈరోజు క్రైస్తవ సమాజము అతకబడాలని, ఆ క్రైస్తవ సమూహాన్ని చూసినప్పుడు ఈ లోకము దైవ ప్రేమను తెలుసుకోవాలని మనము పోరాడాలి. ఈ ప్రపంచము చీకటి ప్రపంచము, లోకంలో బ్రతుకుతున్నటువంటి చీకటి అంధకార సంబంధ జీవితంలో బ్రతుకుతున్న వారు ఈ ప్రేమలో ఉన్న వెలుగును, క్రైస్తవ విశ్వాసులలో ఉన్నటువంటి ఆ ఐక్యత, అనురాగంలో చూసి వెంబడించాలి. నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండును. జీవపు వెలుగు అంటే చీకటి ప్రపంచంలో జీవిస్తున్న వారికి ఈ జీవపు ప్రేమ కనబరచబడాలి మన బిడ్డల ద్వారా. దానికోసం మనం ప్రయాసపడాలి. ప్రేమ, లవ్, ఇటర్నల్ లవ్, ఈ దేవుని ప్రేమ, ఈ శాశ్వతమైన ప్రేమ శాశ్వతము వరకు కొనసాగుతూనే ఉంటది. వాక్యం విన్న తర్వాత గంట సేపు ఉండి తర్వాత కనుమరుగేటువంటి ప్రేమ కాదు. దాని గురించి నేను మాట్లాడట్లేదు. ప్రేమలో పడి తిరిగి ద్వేషంగా నిలబడేటువంటి ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు. మనలో చాలా మంది ప్రేమలో పడతారు, అందుకే తిరిగి లేస్తారు, ద్వేషం వచ్చేస్తుంది. ప్రేమలో పడితే పడ్డావు కాబట్టి తిరిగి లేస్తావు. అందుకే కొన్ని రోజులు ప్రేమిస్తారు, కొన్ని రోజులు ద్వేషిస్తారు. నీ దేవుడు ప్రేమలో పడలేదు. ఆయన ప్రేమ స్వరూపి. స్వరూపి అంటే అర్థం తెలుసుకున్నా, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రియమైన పిల్లలుగా మీరు నడుచుకోండి. అంటే మీరు కూడా స్వరూపులుగా నడుచుకోవాలి, పడిన వారిగా కాదు. ప్రేమలో పడ్డాను బ్రదర్, ప్రేమలో పడ్డానయ్యా, ఆయనను చూసి ప్రేమలో పడ్డాను, ఈమెను చూసి ప్రేమలో పడ్డాను, మొదటి చూపులోనే పడ్డాను, 10వ చూపులోనే పడ్డావు కాబట్టే ద్వేషిస్తున్నావు. పడినవాడు లేవక తప్పదు, లేచినవాడు మరలా పడక తప్పదు. స్వరూపాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. క్రీస్తుకు సమానమైన పరిపూర్ణతలోనికి మీరు ఎదగాలి అని వాక్యం చెప్తుంది. మనము కలిసి ఆయన ప్రేమ చేత అతుకబడి ఆ దైవ స్వభావములో పాత్రులు అనంటే ఆ ప్రేమ మూర్తి, ఆ ప్రేమ స్వరూపిలో మనము కూడా పాత్రులుగా ఆ ప్రేమను సంపూర్ణముగా ఈ భూమి మీద పరిపూర్ణతను సాధించిన వ్యక్తులుగా జీవించి జీవపు వెలుగులోనికి అనేకులను నడిపించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. వి హ్యావ్ టు లవ్ ద వే క్రైస్ట్ లవ్. క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించాలి లోకాన్ని. ఆయన సింహాసనాన్ని నేను సృష్టించిన మనుషుల కోసం నేనెందుకు రావాలి, నేనెందుకు రక్షించాలి, వదిలేస్తే పీడ పోతుందిలే, వాళ్ళు ఎలాగో మారరు, నేను వచ్చినా మారరు అని అన్నీ తెలిసి కూడా నా కుటుంబము, నా బిడ్డలు అని వచ్చినటువంటి దేవుడు అనేకులు వస్తాడు, ఆ రోజు వస్తాడు, ఈ రోజు వస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కాపీ కొట్టిన రెఫరెన్సులను వాడుతున్నారు. ఇంకా కానీ ఈయన వచ్చి తన యొక్క కార్యాన్ని మనుషుల మానవాళిని రక్షించడానికి సంపూర్ణంగా బలియాగముగా అర్పణ చేసుకొని మనిషిని మరణము నుంచి, నరకము నుంచి తప్పించిన దేవుడు. ఈయన చెప్పేవాడు కాదు. ప్రేమ స్వరూపులు ఎప్పుడు చెప్పరు, చేస్తారు. ఆయనను నడుచుకునే పిల్లలు ఎప్పుడు డైలాగులు కొట్టారు, చేస్తారు, క్రియలో పెడతారు ప్రేమను. ప్రేమ అంటే మాటలో ఉండదు, త్యాగములో ఉంటది. త్యాగం అంటే మాటలో ఉండదు, క్రియలో కనబడుతుంది. ఆత్మీయ ఫలం అనగా ప్రేమ. మొదటిది ప్రేమే, చివరిది ప్రేమే. ఆ ప్రేమలోనే దయ ఉంది, ఆ ప్రేమలోనే కృప ఉంది, అపరిమితమైనటువంటి ఆ ప్రేమలోనే సమాధానం ఉంది, ఆ ఓర్పు సహనము ఉన్నది ప్రేమలోనే. ఆ ప్రేమలో మనం అతకబడాలి, ఆ ప్రేమలో మనం కలవాలి, ఆ ప్రేమ చేత కలిసిమెలిసి నడవాలి క్రీస్తులో. ఆ క్రీస్తు రాజ్యాన్ని భూమి మీదకి తీసుకురావడానికి ఆయన బిడ్డలుగా మనపై బాధ్యత ఉంది.